పార్లమెంటులో సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ కోసం మాట్లాడి తెలంగాణ కోసం మద్దతు తెలిపితే తెలంగాణ చిన్నమ్మగా ప్రచారం చేసుకుంటున్న మీరు ఇలా సుష్మా స్వరాజ్ మాట్లాడింది కూడా తప్పని చెప్పగలుగుతారా? సుష్మా స్వరాజ్ ఆ రోజు తప్పు చేసింది, తెలంగాణకు సపోర్ట్ చేసి అని చెప్పేసి స్పష్టం చేయగలుగుతారా? అంటే దేంట్లో కూడా మీకు ఒక సరైనటువంటి విధానం, సరైనటువంటి వైఖరి లేదు. పార్లమెంటు నుంచి రాజ్యసభకు బిల్లు వచ్చినప్పుడు ఆనాడు వెంకయ్య నాయుడు అనేక రకాలుగా అడ్డం నిలువు మాట్లాడినటువంటి, అనేక రకాలుగా ఆయన వ్యవహరించినటువంటి వ్యవహార శైలి కూడా సమాజం చూసింది. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర బీజేపీ నాయకులను మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం, తేజస్వి మాట్లాడిందే మీ పార్టీ విధానమా? అదే మీ పార్టీ లైనా? అదే మీ పార్టీ సిద్ధాంతమా? అదే మీ పార్టీ లైను, మీ సిద్ధాంతం అయితే అదే స్పష్టంగా చెప్పండి. లేదు తప్పంటే తప్పని చెప్పేసి చెప్పండి. బహిరంగంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేయండి. పార్లమెంటులో ఉన్నటువంటి ఎంపీలు నోరు విప్పాలి. నోరు విప్పి తేజస్విని నిలదీసి, ఇది మన పార్టీ విధానం కాదు, నీ వ్యక్తిగత విధానం, నువ్వు తెలంగాణ సమాజాన్ని అవమానించినావు, తెలంగాణ అమరులను అవమానించినావు, తెలంగాణ ఉద్యమకారులను అవమానించినావు, తెలంగాణ సకల జనుల్ని అవమానించినావు, కాబట్టి నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పని చెప్పేసి నిలదీసి క్షమాపణ చెప్పియండి. లేదనుకుంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని రానున్న నరేంద్ర మోడీ, అమిత్ షా నుంచి వచ్చినటువంటిది తప్ప ఇది ఆయన స్వతహాగా ఆయన బుర్రలో పుట్టింది కాదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా భావిస్తాం. ఎందుకంటే స్వతహాగా ఆయన వ్యక్తిగతంగా మాట్లాడి ఉంటే మన రాష్ట్ర 6 ఎంపీలు మౌనంగా ఉండేటోళ్ళు గారు, మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి 2 మంత్రులు మౌనంగా ఉండేటోళ్ళు గారు, ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కూడా సమర్థించినట్టు మాట్లాడేటువంటి వాడు కాదు. అంటే ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రం పైన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన ఒక కాలకూట విషయాన్ని చింపేటువంటి స్వభావాన్ని వంట పట్టించుకొని కావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం పైన విషం జిమ్ముతుర్రు, విషము కక్కుతుర్రు. వీళ్ళ విషపూరితమైనటువంటి బుద్ధిని సందర్భం వచ్చినప్పుడల్లా ప్రదర్శిస్తుర్రు. కాబట్టి తెలంగాణ సమాజానికి మొత్తం మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, బీజేపీ పార్టీ అనేటువంటిది తెలంగాణ సమాజానికి ఒక శని లాంటిది, ఒక శాపం లాంటిది. వీళ్ళు చెప్పులు మోసేటువంటి వాళ్ళే తప్ప తెలంగాణ ప్రజలకు ఏదో వనగూర్చేటోళ్ళు గారు అనేటువంటి విషయాన్ని గమనించి భవిష్యత్తులో తెలంగాణ గడ్డపైన బీజేపీ యొక్క పార్టీకి స్థానం లేకుండా ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి మేము ప్రజల్ని విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ. 2 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి నష్టమవుతుందని తెలిసి కూడా ఇక్కడ అమరుల త్యాగాల్ని, స్వయంగా తన భర్తని ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి త్యాగమూర్తి కాబట్టి, వారి అత్తని ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి త్యాగమూర్తి కాబట్టి, తల్లి గర్భశోకం తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణ అమరుల కలల్ని నిజం చేసినటువంటి నిజమైన మాతృమూర్తి సోనియా గాంధీ. సోనియా గాంధీ ఇచ్చినటువంటి తెలంగాణలో ఈరోజు మనం అందరం కూడా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం. కానీ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీని, తెలంగాణ ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని అభినందించేది పోయి, తెలంగాణ వచ్చి తెలంగాణ ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు దాటిపోతున్నా ఈరోజు పదే మాట్లాడుతుందంటే తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఆదరణ పెరగడంతో పాటుగా కాంగ్రెస్తోనే సాధ్యమైంది, కాంగ్రెస్తోనే సాధ్యపడ్డది అనేటువంటి ఒక అంశాన్ని ప్రజలు అర్థం చేసుకొని మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. కాబట్టి దీన్ని జీర్ణించుకోలేక, దీన్ని ఓర్వలేక కుట్రపూరితంగా మాట్లాడుతారు తప్ప ఇంకోటి కాదు. బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ బీజేపీ
ఎస్ పార్లమెంట్లో మాట్లాడుతుంది మా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వీడియో కూడా మనందరికి సర్క్యులేట్ అయింది. ఈ రోజుకి పార్లమెంట్లో మాట్లాడుతుంది కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ వారి విధానాన్ని తప్పుపడుతుంది, వారి విధానాన్ని ఎత్తి చూపుతుంది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇలా నోరు మూసుకొని కూర్చున్నది బీజేపీ వాళ్ళు. కాబట్టి వాళ్ళు మాట్లాడవలసింది బీజేపీ పార్టీ మీద మాట్లాడాలి, బీజేపీ ఎంపీలని నిలదీయాలి, బీజేపీ ఎంపీలని క్వశ్చన్ చేయాలి. ఇంకానా? ఓకే, థ్యాంక్ యూ నా. Subscribe us and press the bell icon for more interesting updates.